హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకై స్తోత్రం తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నామయ్యా. ఉదయం మొదలుకొని ప్రభువా ఈ సమయం వరకు తండ్రిని రెక్కల కింద భద్రపరచుకొని నాయన మాకు క్షేమమును, భద్రతను దయచేసి, కాపుదలను దయచేసి, మా పనులన్నింటిలో తోడుగా ఉండి, మా ప్రయాణాలలో తోడుగా ఉండి ప్రభువా ఈ రాత్రి కాల సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, నాయన నిన్ను బ్రతిమలాడుకొనుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, వారందరి మనవులు మీరు ఆలకించండి నాయన. ఎవరైతే ఈ రోజులో తండ్రి పనులు కాలేదని బాధపడుతున్నారో, అనుకున్నది జరగలేదని బాధపడుతున్నారో తండ్రి నాయన, మరి బయటికి వెళ్ళినప్పుడు మాకు క్షేమం కలగలేదని బాధపడుతున్నారో ప్రభువా, మీరే వారిని అందరినీ ప్రభువా మరి నాయన జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి జీవితంలో నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి, బలవంతుడమైనటువంటి దేవుడు తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. నువ్వు కార్యం చేయగల దేవుడు తండ్రి, నువ్వు కార్యం చేయగ త్రిప్పివేవాడెవడును లేడు నాయన. నువ్వు సమస్తమును చేయగల దేవుడు తండ్రి, నీ పాదాలకై స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి దినములో ప్రభువా కృంగిపోతున్నారో తండ్రి, నలిగిపోతున్నారో నాయన, బాధల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత ప్రభువా, అప్పుల సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత ప్రభువా మరి నాయన కృంగిని స్థితిలో ఉన్నారో తండ్రి, మీరెవరిని అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా ఈ సమస్యల నుంచి మేము విడుదల పొందుకోలేమా అని ఎంతమంది బాధపడుతున్నారు, ఈ అప్పుల నుండి మేము విడుదల పొందుకోలేమా అయ్యా, నా భర్త మారడా, నా పిల్లలు మారడా అని ఎంతమంది స్త్రీలైతే నిరాశ చేత ఉంటున్నారో తండ్రి, యేసయ్యా మీరెవరిని అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా, నువ్వు సమస్తమును చేయగల దేవుడో తండ్రి. అయ్యా అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మరి సమయం అందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన దీన స్థితిలో ఉన్నారో, గుండె చెదిరినటువంటి స్థితిలో ఉన్నారో ప్రభువా, వారందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా అయ్యా నీ సహాయము, నీ సహాయము, నీ సహాయము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారో, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో ప్రభువా, సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, వారందరి జీవితంలో నీ కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ కార్యమును జరిగించండి అయ్యా. అయ్యా నీ కార్యమును జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి వారి జీవితంలో తండ్రి ఉద్యోగ దీవెన దయచేయి నాయన. అయ్యా వారు రాస్తున్నటువంటి పరీక్షల్లో తండ్రి, మరి వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూలో ప్రభువా వారు సెలెక్ట్ అవుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. ఎంతో మంది బిడ్డలు తండ్రి, యవనస్తులు తండ్రి, ఉద్యోగాలు లేక అయ్యా మరి చదివిన చదువుకు సరైనటువంటి ఉద్యోగాలు రాక నాయన మరి తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభువా. మరి నాయన మతోన్మాదులుగా మారుతున్నారు తండ్రి, ఉగ్రవాద శక్తులుగా మారుతున్నారు ప్రభువా. మరి మీరే వారందరినీ, ఆ యవనస్తులందరినీ రక్షించండి తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. ఎంతో మంది బిడ్డలు ప్రభువా మరి నాయన సైబర్ నేరగాళ్ళుగా మారుతున్నారు, దొంగలుగా మారుతున్నారు, లంచగొండులుగా మారుతున్నారు ప్రభువా. నాయన నరహంతకులుగా మారుతున్నారు తండ్రి. యేసయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి నాయన. అయ్యా మరి తండ్రి వారు చదివినటువంటి చదువుకు తగినటువంటి ఉద్యోగాలు దొరుకుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నేరస్తులుగా ఉంటున్నారో తండ్రి, మీరు వారిని రక్షించండి అయ్యా. అయ్యా కోర్టు సమస్యల చేత బాధపడేవారిని విడిపించండి అయ్యా. భూతగాదాల చేత బాధపడేవారిని విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మరి ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంతో మందికి తండ్రి ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు పోగొట్టుకొని అయ్యా మరి తండ్రి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి నాయన. మీరే ఆదరించండి తండ్రి, బలపరచండి ప్రభువా, సహాయం చేయండి నాయన. అయ్యా భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడో తండ్రి, నీ నోటి మాట ద్వారా సమస్త
సమస్తమును కలుగచేసిన దేవుడవు తండ్రి, సృష్టిలోని సమస్తమును ప్రభువా నువ్వు కలుగచేసినటువంటి దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి అటువంటి నాయన అయ్యా 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 మరి ప్రభు ఆ పరిస్థితిలో ఉన్నారో తండ్రి, కుటుంబం రోడ్డున పడి ఏ ఆధారం లేక తండ్రి, ఎటు వెళ్ళాలన్న తండ్రి నాయన అయ్యా మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధలతో ఉన్నారో ప్రభువా, మీరే వారిని అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి అస్సాంలో భయంకరమైనటువంటి వరదలు ప్రభువా, వరద బీభత్సము నాయన, జనులు తిండి లేక నాయన మరి తండ్రి అల్లాడిపోతున్నారు ప్రభువా. వరదలకు ఎంతో మంది నాయన జనులు తండ్రి మరి మరణించి ఉన్నారయ్యా. పశువులు, జంతువులు, ఇండ్లు కూలిపోయి నాయన అయ్యా, పెద్ద పెద్ద బంగళాలు కూలిపోయి తండ్రి మరి ఆ వరదలకు తండ్రి అయ్యా మరి అనేక మంది నాయన తమ కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపడుతున్నారు తండ్రి. నాయన అస్సాంను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆ వరదల నుండి, వరద ప్రవాహం నుండి ప్రభువా మీరు విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీ సహాయమును దయచేయండి తండ్రి. అస్సామును రక్షించండి ప్రభువా, రక్షించండి ప్రభువా, రక్షించండి అయ్యా. నీ దయగల హస్తమును చాపి, నీ బాహుహస్తమును చాపి నాయన, నీ బలమైన హస్తమును చాపి అస్సాం యొక్క వరదలను ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. అయ్యా మరి తండ్రి ప్రపంచ దేశాల మధ్య శాంతి లేదు, సమాధానం లేదు నాయన. అయ్యా మరి భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి కాల్పులు అయ్యా, ఒక దేశం మీదికి ఒక దేశం, ఒక రాజ్యం మీదికి ఒక రాజ్యం నాయన లేస్తుంది తండ్రి. మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా ప్రపంచ దేశ నాయకులతో మీరు మాట్లాడండి ప్రభువా, అధికారులతో మీరు మాట్లాడండి అయ్యా, ప్రధానులతో మీరు మాట్లాడండి తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. అయ్యా వారి యుద్ధాల వల్ల, వారి తండ్రి వారి కోపోద్రేకాల వల్ల, వారి యుద్ధాల వల్ల తండ్రి అనేక మంది ప్రాణ నష్టం జరుగుతుంది నాయన. సామాన్య ప్రజలు తిండి లేక, నీళ్లు లేక, పిల్లలను చదివించుకోలేక, ఉండడానికి ఇండ్లు లేక బాధపడుతున్నారు తండ్రి. మీరే ఆ యొక్క యుద్ధాలను తండ్రి నీ నామములో ఆపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నాయన నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా ప్రభువా. నువ్వు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవయ్యా. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా ప్రార్థన మనవులు ఆలకించండి ప్రభువా. ఈ సాయంకాల సమయమందు దేవా నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నాము నాయన. నువ్వు సహాయం చేయగల దేవుడవని, నువ్వు విడిపించగల దేవుడవని ప్రభువా, నువ్వు రక్షించగల దేవుడవని తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. మా ప్రార్థన మనవులు ఆలకించండి అయ్యా, మా ప్రార్థన మనవులు ఆలకించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. మా ప్రపంచ దేశాల మధ్య శాంతిని, సమాధానమును దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా ఇరాన్, అమెరికా మధ్య సమాధానం దయచే ప్రభువా. ఇరాన్ ప్రజలు భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నారు నాయన. తిండి లేక తండ్రి నాయన, ఆకలికి తట్టుకోలేక తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులను అమ్ముకుంటున్నారయ్యా, కుదువ పెట్టుకుంటున్నారు నాయన. చివరికి వాళ్ళ తల వెంట్రుకలు కూడా అమ్ముకుంటున్నారు ప్రభువా. దేవా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకో, ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ దేశ ప్రధానితో, దేశ అధికారితో, దేశ నాయకునితో దేవా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏసయ్య ఏసయ్య సమాధానముగా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకులందరూ సమాధానముగా మాట్లాడుకునే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి దినదినము నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి నాయన, ధరలు పెరిగిపోతున్నాయి తండ్రి. మరి మా అయ్యా పేదవాళ్ళు బతకలేక, తిండి లేక, ఉద్యోగాలు లేక, చేసుకుందామంటే పనులు దొరకక అయ్యా మరి అల్లాడిపోతున్నారు ప్రభువా. మీరే వారిని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నారు నాయన. పెరుగుతున్నటువంటి ధరలను, పెరుగుతున్నటువంటి నాయన అయ్యా మరి వస్తువుల యొక్క ధరలను ప్రభువా మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సమయమందు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి. వారి కుటుంబంలో ఉన్న అవసరాలను బట్టి, వారి కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులను, ఇబ్బందులను బట్టి ప్రార్థన చేస్తున్నారు నాయన. మీరే వారందరి మనవులను ఆలకించండి అయ్యా. అయ్యా మరి కొండల తట్టు కన్నులెత్తుచున్నాము, మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే మాకు సహాయము కలుగునని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ వైపు తమ చేతులను చాపి, నీ వైపు తమ హృదయాలను తెరచి, నీ వైపు తమ నాయన
యేసయ్య కన్నులెత్తి తండ్రి నీ అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నారు తండ్రి. వారందరి మనవులను ఆలకించండి తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. యేసయ్య నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నారో తండ్రి, వారికి విడుదల దయచే తండ్రి. ఎవరైతే తండ్రి నాయన అయ్యా తమ భర్తలు త్రాగుబోతులని, పిల్లలు మాట వినడం లేదని బాధపడుతున్నారో తండ్రి, అటువంటి భర్తలతో పిల్లలతో ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ పాదాలకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అయ్యా సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి నాయన. తమ భర్తలను మార్చని, తమ పిల్లలను మార్చని, వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును మీరు దయచేయమని వేడుకొనుచున్నామయ్యా. ఎంతమంది అయితే అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా, అయ్యా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారు నాయన, మీరే వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మరి ఎయిడ్స్ చేత, క్యాన్సర్ చేత, పక్షవాతం చేత ఎంతమంది బిడ్డలైతే నలిగిపోతున్నారో తండ్రి నాయన, వైద్యం చేయించుకునే పరిస్థితులు లేక ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, వారిని బాగు చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా వారిని స్వస్థపరచమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రం. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి దూరం అయిపోయి బాధపడుతున్నారు నాయన. నీ సన్నిధి లేక, ప్రార్థన లేక, వాక్యము లేక అయ్యా సరి అయినటువంటి నాయన దేనితో సహవాసము లేక ఎంతమంది బిడ్డలైతే కృంగిన స్థితిలో ఉంటున్నారు తండ్రి, వారిని అందరినీ ప్రభువా మీరు అయ్యా మరి బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. వారి విశ్వాసంలో తప్పిపోకుండా తండ్రి, సన్నగిల్లకుండా తండ్రి, లోకంలో కలిసిపోకుండా ప్రభువా, లోకాశల వెంట వారు పరిగెత్తకుండా నాయన అయ్యా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. తప్పిపోయిన కుమారుణ్ణి ప్రభువా నువ్వు తిరిగి తండ్రి యొద్దకు చేర్చినటువంటి దేవుడవయ్యా. అయ్యా నాయన నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా. మా రక్షకుడా నీ పాదములకై స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరిని ప్రభువా మీద ఆదరించండి, బలపరచండి. ఎంతమంది బిడ్డలైతే సాయంకాల సమయం అందు ప్రభువా కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారో యేసయ్యా వారి కుటుంబ ఆరాధనలో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఆదరించండి, బలపరచండి అయ్యా. ఈ రాత్రికాల సమయం అందు ఎంతమంది బిడ్డలైతే పీడ కళల చేత, దుష్ట కళల చేత బాధపడుతున్నారో అయ్యా మరి నాయన మరి తండ్రి వారి కళల నుంచి ప్రభువా మీరు విడిపించండి. దేవానికి స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. అయ్యా మరి నిద్రలో ఉలిక్కి పడకుండా, భయపడకుండా ప్రభువా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఈ సాయంకాల సమయం అందు తండ్రి మా ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకొని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరును గాక. మాకు కావలసినది నా ఆహారం నేడు మాకు దయచేయని, మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదైనది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.